ఓకే, ఇప్పుడు ఇమేజ్ చూపించండి సార్. ఓకే, నిన్నటి సెషన్లో మనం అసలు ఈ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఈ డాక్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాము. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి 6 డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్, డిఆర్ ఏ అని ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. ఎందుకంటే మనకి ఎస్ఏపి వాళ్ళు ఆల్మోస్ట్ ఇది వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఈ ఇంటర్వ్యూలో అడిగేటటువంటి ప్రశ్న కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అనేది డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ వాడతారు ఎగ్జాంపుల్ చెప్పమంటే ఈ 6 డాక్యుమెంట్స్ చెప్పాలన్నమాట. అలాగే మనకి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కంపల్సరీ ఇదనేది చెప్పాలి. తర్వాత దీనికి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడం, ఈ డాక్యుమెంట్ డిఫైన్ చేయడం, ఇవన్నీ చేయాలి. మొత్తం మనకి ఎస్ఏపీలో ఆల్మోస్ట్ 99 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇలాంటి డాక్యుమెంట్స్ లో 99 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. మనం డిపెండ్స్ అన్న సిచ్యువేషన్ బట్టి మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఏ డాక్యుమెంట్ దేనికి వాడాలి ఏంటనేది తీసుకోవాలి. ఒక్కొక్కసారి డూప్లికేట్ ఎంట్రీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డూప్లికేట్ ఎంట్రీస్ రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ అవ్వనప్పుడు కొత్తగా వేరే డాక్యుమెంట్స్ ని సేమ్ ఎస్ఏ డాక్యుమెంట్ మీద డూప్లికేట్ ఎంట్రీస్ ఎక్కువ ఉండి పోస్ట్ అవ్వట్లేదు అనుకోండి, దానికి ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ బదులు ఒక నేమ్ అనేది మనం సపరేట్ గా ఇచ్చి సపరేట్ గా మళ్ళీ ఇంకోటి మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. తర్వాత మనకి తెలుసుకోవాల్సింది అంటే మనం డాక్యుమెంట్స్ కి నెంబర్ రేంజ్ అనేది ఇస్తాం. ఇది వచ్చేసి ఈ రెండ్ యాక్టివిటీ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రెండ్ లో మనం ఈ నెంబర్ రేంజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ రెండ్ యాక్టివిటీ అంటే ఇది ఒకటి చెప్పాలి, ఇంటర్వ్యూ అడుగుతారు. ఈ రెండ్ యాక్టివిటీస్ ఏమేం చేస్తారంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, వాటికి నెంబర్ రేంజ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ రెండ్ యాక్టివిటీ. ఈ డాక్యుమెంట్ అన్నిటికీ కూడా మనం జిఎల్ ద్వారా నెంబర్ రేంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఈ డాక్యుమెంట్ ఒక్కొక్క డాక్యుమెంట్ ని ఉపయోగించి అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది తెలుసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయినప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ అనేది కనుక మనకు కనిపిస్తే కనుక అది జనరల్ లెడ్జర్ కి సంబంధించిన డాక్యుమెంట్ అని తెలుసుకోవచ్చు. డిఆర్ డాక్యుమెంట్ అని చెప్పేసి డిఆర్ అనే డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది మనకి. అందులో డిఆర్ డాక్యుమెంట్ అని ఉంటే కనుక కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించిన డాక్యుమెంట్ అని తెలుసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్ టైప్ ను బట్టి మనం ఆ డాక్యుమెంట్ దేనికి సంబంధించింది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్ క్రియేషన్, నంబర్ రేంజ్ అంతా కూడా ఈ రెండ్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఈ రెండ్ యాక్టివిటీ అనమాట. ఈ విషయం మనం ఇంటర్వ్యూలో అడిగితే ఈ రెండ్ యాక్టివిటీస్ ఏమేం చేస్తారంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అని అడిగినప్పుడల్లా ప్రతిదీ నేను చెప్పినప్పుడల్లా ప్రతిదీ నోట్ చేసుకోవాలి. తర్వాత మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. దీనికి టీ కోడ్ ఏంటండి? OBA7. డిఫైన్ డాక్యుమెంట్ స్టైల్ OBA7. సో మీరు ఎస్ఐపిలోకి లాగిన్ అయ్యి OBA7 ఇవ్వండి. ఓకే, పొజిషన్ లోకి వెళ్ళండి. చూడండి మనం వెయిట్ ఒకటి OBA7 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చాం. ఎస్ఏ డాక్యుమెంట్ మనం తయారు చేస్తున్నాం. తయారు చేసి దానికి నంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తున్నాం. డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ నంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తాం అనమాట. కాబట్టి మనం కమాండింగ్ బార్ లో OBA7 అనే నెంబర్ ఇచ్చాము. నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అయింది. తర్వాత సార్ మోహన్ గారు పొజిషన్ మీద క్లిక్ చేశారు. తర్వాత ఇప్పుడు మనకి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ నేమ్ అనేది ఇవ్వాలి. మనకు కావాల్సింది ఎస్ఏ డాక్యుమెంట్ కాబట్టి ఎస్ఏ అని ఇవ్వండి సార్. అక్కడ ఇచ్చి రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తారు. చేస్తే కంటిన్యూ అని అర్థం. ఓకే, చూసారు ఎస్ఏ డాక్యుమెంట్ వచ్చిందా? జనరల్ లెడ్జర్ అకౌంట్ డాక్యుమెంట్ అని వచ్చింది. దాని మీద ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ మనకు కావాల్సింది వచ్చింది కాబట్టి డబుల్ క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద చూసారా డాక్యుమెంట్ టైప్ అన్నాడు, ఎస్ఏ డాక్యుమెంట్ అన్నాడు. నంబర్ రేంజ్ 01 అని వచ్చింది. రివర్సల్ డాక్యుమెంట్ టైప్ అన్నారు. కింద చూపించేస్తారు సార్, కర్సర్ పెట్టండి సార్. రివర్సల్ డాక్యుమెంట్ టైప్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక్కొక్కసారి ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే డెబిట్ ని క్రెడిట్ గా, క్రెడిట్ ని డెబిట్ గా వేసేస్తాడు. అప్పుడు దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్ వచ్చింది ఏదన్నా. సో అటువంటిప్పుడు రివర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అందుకే దాన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు.
ఏబి అనేది రివర్సల్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్. నంబర్ రేంజ్ 0, 1 ఉంది కాబట్టి మనం కూడా నంబర్ రేంజ్ ఇచ్చేటప్పుడు 0, 1 అనే తీసుకుంటాం. కింద అకౌంట్ టైప్ అలౌడ్ అన్న చూడండి అక్కడ. అక్కడ ఏమేమి ఉంది మనకి? అసెట్ అకౌంటింగ్, కస్టమర్ అకౌంటింగ్, వెండర్ అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. కింద చూడండి, ఇవన్నీ సెలక్షన్ లో పెట్టుకోవాలి. టిక్ మార్క్స్ పెట్టున్నాయి చూసారా? అవన్నీ ఆల్రెడీ మనకి ఎస్ఐపిలో ఆటోమేటిక్ గా పెట్టున్నాయి. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏది కావాలా ఏది వద్దనేది తీసుకోవచ్చు. ఓకే, తర్వాత కంట్రోల్ డేటాలో చూడండి, నావిగేషన్ పోస్టింగ్ పీరియడ్ అన్నాడు, నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ అన్నాడు. సో అంతేనా? సో అది కూడా సెలెక్ట్ చేస్తుంది, అది అలాగే ఉంచండి, అది మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎస్ఏ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయండి సార్ ఒకసారి. పైన సేవ్ ఆప్షన్ చూసారా? అది సార్ పెట్టారు చూసారా? అది సేవ్ అన్నమాట. అలా ఉంటే సేవ్ అనే అర్థం అనమాట. సో ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ చేయండి సార్. సేవ్ చేశారు చూసారా? డేటా ఆల్రెడీ సేవ్డ్, అంటే ఈ డేటా అనేది ఆల్రెడీ సేవ్ అయింది. సో ఎస్ఏ డాక్యుమెంట్ ని క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో దానికి ఏం చేయాలి? మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. అక్కడ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి, అక్కడ పక్కన ఒక చిన్న ట్యాబ్ కనిపిస్తుంది సార్, చూడండి, అది చూసారా? ఇది నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. మనం ఎస్ఏ డాక్యుమెంట్ లోకి వచ్చి మొత్తం కావాల్సిన ఫీల్డ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. చేయండి సార్. చేసాం చూసారా? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే మనకు ఇంకొక విండో ఓపెన్ అయింది. ఇక్కడ కంపెనీ కోడ్ అడుగుతుంది, అంటే ఏ కంపెనీకి మనం క్రియేట్ చేస్తున్నాము నంబర్ రేంజ్ అనేది. సో మీ కంపెనీ ఇవ్వండి సార్. RAME అనేది సార్ క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్ అన్నమాట. సో మీ కంపెనీ కోడ్ ఏదైతే ఆ కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిడిల్ లో ఇంటర్వెల్స్ అని కనిపిస్తుంది చూడండి, మధ్యలో ఒక ట్యాబ్ కనిపిస్తుంది మీకు చూసారు? ఈ ట్యాబ్ చేంజ్ ఇంటర్వెల్ అన్నాడు, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది? మనకు ఆల్రెడీ ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక విండో అనేది ఓపెన్ అయింది. పైన ప్లస్ సింబల్ చూసారా? అంటే మనం కొత్తగా నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేయండి ఒకసారి. చూసారా? ఇంటర్వెల్ లిస్ట్ అన్నాడు, దాని మీద క్లిక్ చేయండి. చూసారా? అదేంటది? లాగౌట్ అయిపోయిందా ఏంటి? నో అని పెట్టండి, కొట్టండి, ఎస్ అని కొట్టండి, లేకపోతే పోతుంది. లాగౌట్ అయినట్టు. నెట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అయిపోయి వచ్చిందా? ఓకేనండి ఏం కాదు. అది నెట్వర్క్ ప్రాబ్లం. మళ్ళీ లాగిన్ చేయండి. మళ్ళీ లాగిన్ చేసి అక్కడికి వెళ్ళండి. OBA7 లోకి వెళ్ళండి మళ్ళీ. అది సర్వర్ ప్రాబ్లం, అట్లా వస్తుంటది ఎప్పుడన్నా. ఆ కంటిన్యూ మీద అక్కడ క్లిక్ చేయండి. కింద 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 ఒక బటన్ చూడండి, నేను చెప్తాను చూడండి. కింద ఒకటి కంటిన్యూ, అక్కడ క్లిక్ చేసి రైట్ మార్క్ మీద టైప్ చేయండి. మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. వచ్చింది కదా? ఓకే, రైట్. అప్పుడు వెయిట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ టీ కోడ్ ఇచ్చారు కదా, ఆ టీ కోడ్ మళ్ళీ టైప్ చేసిన పని లేదు. పక్కనే ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది చూడండి, దాని పక్కన ఏరో మార్క్, అక్కడ క్లిక్ చేయండి. ఇచ్చారా? మీరు వచ్చింది చూసారు? అంటే మీరు ప్రీవియస్ గా టైప్ చేసినటువంటి టీ కోడ్స్ ఇక్కడ మనకు కొన్ని స్టోర్ అయి ఉంటాయి, సేవ్ అయి ఉంటాయి ఆటోమేటిక్ గా. సో అలా తీసుకుని కూడా మనం వెళ్ళొచ్చు, టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో OBA7 లోకి వెళ్ళిపోండి, ఎంటర్. ఓకే, ఎస్ఏ డాక్యుమెంట్ పొజిషన్ లోకి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి దాని మీద. ఫీల్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఓకే, క్లియర్ గా ఉన్నాయి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. సార్ మనం ఇది మనం క్రియేట్ చేయలేదు కదా, ఆల్రెడీ సేవ్ అని వచ్చింది, వేరే వాళ్ళు చేసినట్టు. ఇది మనం సేవ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్ టేబుల్స్ అంటారండి. SAP లో తయారైపోయి ఉంటాయి, రెడీగా ఉంటాయి మన కోసం. మనం చెప్పుకున్నాం కదా, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా 99 డాక్యుమెంట్స్ SAP వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చారు మనకి. కొత్తగా డిజైన్ చేయాలంటే న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళాలి. ఓకేనా? రైట్. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి.
ఓకే, చూసారా? అన్ఎబుల్ అయిపోయింది చూసారా? ఇప్పుడు మనకి ఏంటి నెంబర్ రేంజ్ ఏంటి? దానికి 01 అనేది నెంబర్ రేంజ్. 01 ఇవ్వండి, తర్వాత ఇయర్ ఇవ్వండి. ఓకే, అక్కడ ఏం చేస్తారంటే మీరు 201 నుంచి తీసుకోండి. 201 నుంచి 300 వరకు తీసుకోండి. 201 ఇవ్వండి. 201 ఇచ్చారు కదా, పక్కన 300 ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అదే అవసరం లేదు. ఇలా మనం 201 నుంచి 300 వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 100 డాక్యుమెంట్లు పోస్ట్ చేయొచ్చు అనమాట. ఎస్ఏ డాక్యుమెంట్ మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే, అంత లిమిట్ పెట్టుకున్నాం, 100 డాక్యుమెంట్ లిమిట్ పెట్టుకున్నాం. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూసారు ఎలా మారిపోయింది ఎంటర్ కొట్టగానే? అంటే మనం లక్షల్లో తయారు చేసుకోవచ్చు. నెంబర్ రేంజ్ అనేది లక్షల్లో ఇచ్చుకోవచ్చు, క్వార్టర్లో కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మిడిల్లో సార్ ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినాయి అంటే మళ్ళీ ఆటోమేటిక్ మనం మళ్ళీ చేంజ్ చేయాలి కదా? మిడిల్ అంటే మనం ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అవ్వకూడదు. అంటే తీసుకున్న తర్వాత నుంచే తీసుకోవాలి. 201 నుంచి 300 తీసుకున్నాము, తర్వాత 300 నుంచి తీసుకోకూడదు. 301 నుంచి తీసుకోవాలి నెక్స్ట్. సార్ మనం నెంబరింగ్ మళ్ళీ చేంజ్ చేయాలి 400 వరకు అట్లా కావాలని, అంటే ఒకవేళ 300 ఫుల్ కావాలంటే మార్చుకోవచ్చు, బట్ ఓవర్లాప్ అవ్వకుండా మార్చాలి. ఓకే. సో ఇప్పుడు మీరు నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేశారు మీరు. ఓకే, సో ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేయాలి సార్? చేయండి, కంటిన్యూ చేయండి. అది అవసరం లేదు, కంటిన్యూ చేయండి. చూసారా? చూజెస్ వాస్ సేవ్డ్ అన్నాడు, చేంజెస్ వాస్ సేవ్డ్ అన్నాడు. అంటే మనం ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం, అయిపోయింది ఇక్కడ. ఓకే, ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? 01 నుంచి తీసుకున్నాం. 01 అనేది మన నంబర్ రేంజ్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ అలాగే కేఆర్ డాక్యుమెంట్ కూడా నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ 6 డాక్యుమెంట్స్ కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. కేఆర్ డాక్యుమెంట్ కూడా నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. ఓకే, మీరు మళ్ళీ స్లాష్ అని బ్యాక్ ఫస్ట్ టీ కోడ్ దగ్గర నుంచి రండి. బ్యాక్ వెళ్తే అర్థం. సో టీ కోడ్ ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నా సరే మనం సేమ్ టీ కోడ్ అనేది ఇవ్వాలి. టీ కోడ్ ఏమి ఇచ్చామండి? OBS7 కదా? అది. సో చూడండి, టీ కోడ్ ఇస్తారు సార్. మీరు బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఐడియా కోసం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. OBA7 మన ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నా సరే OBA7 నుంచి చేయాలన్నమాట. ఓకే, టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. మీరు 100 డాక్యుమెంట్లు ఉన్నాయి, 100 డాక్యుమెంట్లు కూడా OBA7. ఇప్పుడు మనం OBA7 అనే టీ కోడ్ ఇచ్చాము. ఇచ్చిన వెంటనే మనకు ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా డాక్యుమెంట్స్? ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. మొత్తం 99 డాక్యుమెంట్స్ ఉంటాయి, 99 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్. ఇంతకు ముందు సార్ అడిగారు, మోహన్ గారు అడిగారు, ఏంటి సార్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ మనం క్రియేట్ చేసే కాదు, ఆల్రెడీ క్రియేట్ చేశారు, SAP వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్నే తీసుకుని దానికి నెంబర్ రేంజ్ ఇచ్చుకుంటాం మనం, మన కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని. అందుకే కంపెనీ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ 99 డాక్యుమెంట్స్ ఉంటాయి. కొత్తగా డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేయాలనుకో, పైన న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ అది కింద న్యూ ఎంట్రీస్ దాని పక్కనే ఉందా? దాని పక్కనే ఉందండి, అది చూసారా? దాని మీద క్లిక్ చేయండి. చూసారా డాక్యుమెంట్? ఇంతకుముందు ఏమైంది? నెంబర్ రేంజ్ అవన్నీ వచ్చినాయి, ఇక్కడ ఏం రాలేదు, ఓన్లీ ఎంటీగా వచ్చింది. మోహన్ గారు, మీరు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఆ న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ గా నేమ్ కావాలి, రివర్సల్ డాక్యుమెంట్ ఏం కావాలి, నెంబర్ రేంజ్ ఏది కావాలని మీరు ఇచ్చుకుంటారు సపరేట్ గా, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో అదేం అవసరం లేదనుకుంటే మామూలుగా ఆల్రెడీ మనం కాపీ చేసుకుంటున్నాం అక్కడ డాక్యుమెంట్స్ మనం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. పైన గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది బ్యాక్. లేకపోతే మీ కీబోర్డ్ లో ఎస్కేప్ బటన్ మీద క్లిక్ చేసినా సరే బ్యాక్ వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటి? కేఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. కాబట్టి పొజిషన్ లోకి వెళ్ళి కేఆర్ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. కేఆర్ అని ఇవ్వండి. కంటిన్యూ. సో కేఆర్ డాక్యుమెంట్ అనేది వచ్చింది. ఏంటి? వెండర్ ఇన్వాయిస్ అంటే ఇది. ఓకే, వెండర్ ఇన్వాయిస్ అంటే ఇది కూడా అప్పులు అనమాట. మనకి వెండర్ కి అప్పుల్లో మొత్తం అంతా కూడా టోటల్ ఎవ్రీథింగ్ ఈ రెండు కూడా మనకి కేఆర్ ఇవన్నీ కూడా అప్పుల్లోనే ఉంటాయి. ఓకే, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చూసారా? కేఆర్ డాక్యుమెంట్ అంటే చూడండి, డాక్యుమెంట్ టైప్ అన్నాడు పైన. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ కు సంబంధించింది, నంబర్ రేంజ్ 90 నుంచి స్టార్ట్ అవుతుంది. రివర్సల్ డాక్యుమెంట్ కేఏ, రివర్స్ చేస్తే కనుక దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, పక్కన ఒక్క నిమిషం అండి, 1 minute. ఓకే,
తర్వాత కింద చూడండి మనకి అసెట్స్ తీసుకున్నాము, వెండర్స్ తీసుకున్నాము, మెటీరియల్ తీసుకున్నాము, జిఎల్ తీసుకున్నాము. లాస్ట్ లో చూడండి కంట్రోల్ డేటాలో నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్న నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్స్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. పర్మిటెడ్ సార్, నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్. నెగిటివ్ పోస్టెడ్ పర్మిటెడ్ అది కూడా తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నా సార్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. ఆల్రెడీ డేటా వాస్ సేవ్ అని వస్తుందో సేవ్ వస్తుందో చూద్దాం, సేవ్ అవుతుందో చూద్దాం. చూసారా సేవ్ అయ్యింది. అంటే మనం కొన్ని చేంజెస్ చేసాం కాబట్టి సేవ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేయండి. ఏం చేస్తామన్నది కేఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. కేఆర్ డాక్యుమెంట్ క్రియేషన్ ఆఫ్ కేఆర్ డాక్యుమెంట్ అని చెప్పేసి రాయండి. చూడండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోండి. పాత వీడియోస్ అన్ని చూడండి, అన్ని కాన్ఫిగరేషన్ చేయండి. నాకు రేపటి నుంచి ఎవరు స్క్రీన్ షేర్ చేయమంటే వాళ్ళు చేయాలి. డౌట్స్ ఏమన్నా ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. ఓకే సార్. ఓకే, కంటిన్యూ చేయండి. చూసారా కంటిన్యూ బటన్. సో ఇప్పుడు కంటిన్యూ అయిపోయింది. సో ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కేఆర్ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. చేయండి. సో ఇప్పుడు కంపెనీ కోడ్ అడుగుతుంది, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసాం. కింద చూసారా ఇంటర్వెల్స్ అని ఆప్షన్ ఉంది, ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేశారు కదా, చేయగానే చూసారా మనకి ఆల్రెడీ అంతకుముందు చేసింది వచ్చింది. కొత్తగా మనకి ఇంకోటి కావాలి టైప్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ లైన్స్ అన్నాడు. ఇంటర్నా ఇన్సర్ట్ లైన్. నాకు యాక్చువల్ గా ఆఫ్ కనిపిస్తుంది, స్క్రీన్ కనిపించట్లేదు ఫుల్ గా. అక్కడ ఏదో ఒకటి చేయాలి, స్కైప్ సెట్టింగ్స్ మార్చాలి. ఓకే, సో అక్కడ క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసాం. ప్లస్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది మనకి, ఒక విండో అనేది ఓపెన్ అయింది. సో మనకు నంబర్ రేంజ్ ఏమొచ్చింది, 19 కదా, 19 తీసుకోండి. 19 ఇయర్ తీసుకోండి. 300 నుంచి 500 తీసుకోండి. ఓకే, తీసుకున్నారు కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఏమన్నా చూడండి, ఇంటర్వెల్స్ ఓవర్ ల్యాప్ అయిందట. అంటే ఏం చేస్తారు మీరు, 300 నుంచి తీసుకున్నారు, 301 నుంచి తీసుకోవాలి. 301 నుంచి తీసుకోవాలి. మీకు ఐడియా రావడం కోసం చెప్పాను అనమాట, ఓవర్ ల్యాప్ అంటారు దీన్ని. ఓకే, 300 అయిపోయింది, 301 నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన నెంబరింగ్ మళ్ళీ ఇచ్చారంటే మాత్రం ఇట్లా వస్తుంది. అంటే సార్ ఎర్రర్ లాగా రాలేదు. ఎర్రర్ కాదు, బట్ వార్నింగ్ మెసేజ్. మనకి పొద్దున ప్రాబ్లం అవుతుంది. అది చూపిస్తుంది కదా, చూపిస్తుంది కదా. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఏం చేసాం మనం, కేఆర్ డాక్యుమెంట్ కి క్రియేట్ చేసాం అనమాట. తర్వాత కేజెడ్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేద్దాం, వెండర్ పేమెంట్ కి సంబంధించింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు ఓ పని చేయండి. సేవ్ అయిపోయిందా? సేవ్ చేసేయండి. చేయలేదా? చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, ద చేంజెస్ సేవ్డ్, ద చేంజెస్ వేర్ సేవ్డ్ అంట. అయిపోయింది, క్లియర్ కదా. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే మనకి /n ఇచ్చి OBA7 అని ఇవ్వండి. అంటే బయటికి వెనక్కి వెళ్ళి మీరు హోమ్ స్క్రీన్ వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్ గా మీరు ట్రాన్సాక్షన్ దగ్గరికి /n OBA7 చూసారు ఎలా వచ్చిందో, డైరెక్ట్ వచ్చేసారు. చూసారా, అంటే మీరు మళ్ళీ హోమ్ స్క్రీన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే /n ఇచ్చి మీ ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తే డైరెక్ట్ గా హోమ్ స్క్రీన్ కి వెళ్ళకుండా మీరు ఏ ట్రాన్సాక్షన్ అయితే చేయాలో, ఏ కాన్ఫిగరేషన్ అయితే చేయాలో, ఏ టీ కోడ్ లోకి అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు పొజిషన్ లోకి వెళ్ళాలి. పొజిషన్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఏ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ తీసుకోండి. కేజెడ్ అండి, KN ఇచ్చారు మీరు, కేజెడ్. కంటిన్యూ. చూసారా, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ కి సంబంధించింది అనమాట. ఆ డాక్యుమెంట్ టైప్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు దేనికి సంబంధించింది అది. వెండార్ కి పేమెంట్. ఓకే, సో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశారు కదా, మనకేమొచ్చింది, కేజెడ్ అని వచ్చింది. డాక్యుమెంట్ నంబర్ 15 వచ్చింది. కేజెడ్ అయినా తీసుకుంది మీరు. ఒక పని చేయండి, అక్కడ 20 ఇవ్వండి. డాక్యుమెంట్ 15 తీసేసి 20 ఇవ్వండి. 20 తీసుకున్నాం మనం. రివర్సల్ డాక్యుమెంట్ కేఏ వచ్చింది.
కస్టమర్స్ కిందకి రండి. అకౌంట్ టైప్ ఎలా ఉంది, కస్టమర్స్ కూడా తీసుకోండి. కింద ఓకే ఫైన్ చూస్తున్నారు కదా, కిందకి రండి. నెక్స్ట్ కంట్రోల్ డేటాలోకి రండి. కంట్రోల్ డేటాలో పైన ఇంకోటి చూడండి, కాస్ట్ వెండర్ చెక్, అది కూడా తీసుకోండి. చెక్ కూడా తీసుకోండి, అది చెక్. ఓకే రైట్ క్లియర్. కస్టమర్ వెండర్ చెక్ షార్ట్ కట్ లో ఇచ్చాడు. ఓకే ఫైన్, అది కూడా తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇప్పుడు మీరు సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేయండి. నెక్స్ట్ టైం చూడండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం ప్రతిసారి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ టైం నుంచి క్రియేట్ చేయము, ఇదే లాస్ట్ అనమాట. చేసి చూపిస్తున్నాము. పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్రతి దానికి కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఏం చేసామనేది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి చెప్తాం. కింద చూడండి, యూజర్ ఎవరు చేశారు, ఏ టైం చేశారు, మొత్తం ఉంది. క్రియేషన్ ఆఫ్, మనం ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం దాని పేరు రాయండి. క్రియేషన్ ఆఫ్ కేజెడ్ డాక్యుమెంట్ అని రాయండి. రాశారు కదా, సేవ్ చేశారు కదా, ఓకే అయిపోయింది. సో ఇప్పుడు నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి మనం. సో నంబర్ రేంజ్ మీద క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎంతవరకు తీసుకున్నామంటే, ఓకే కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, ఇంటర్వల్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్, సేమ్ లేదు, మొత్తం కూడా ఒక డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేసామో నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా అలాగే క్రియేట్ చేస్తున్నాం. మనం 6 డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. సో ప్లస్ సింబల్ మీద క్రియేట్ చేయండి. అక్కడ 20 తీసుకోండి, మనం అక్కడ 20 ఇచ్చాం కదా, 20 తీసుకోండి. 2021 తీసుకోండి. నంబర్ రేంజ్ ఎక్కడి వరకు ఇచ్చాము మనం, 501 నుంచి తీసుకోండి. 501 నుంచి ఒక 1000 వరకు ఇచ్చేయండి. ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఓకే చూసారు, అలా రావాలి మనకి. ఎంటర్ కొట్టినామంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ క్యాచ్ చేస్తుంది ఆ ఎక్స్ట్రా డిజిట్స్ అనేది. ఇప్పుడు సేవ్ చేయండి. ఈ నెంబర్ రేంజ్ అనేది చాలా ఈజీ అండి, కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం కాన్ఫిగరేషన్ చేసేసారు అనుకోండి, మీకు మొత్తం కూడా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకే చూసారా, మనకి ఇట్లా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కింద మాత్రం ఇలా గ్రీన్ కలర్ లో ఒక టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ వచ్చిందంటేనే మీరు కన్ఫామ్ గా మీరు చేసిన ట్రాన్సాక్షన్ అనేది సిస్టమ్ క్యాచ్ చేసి తీసుకుందని అర్థం. అది రాకుండా రెడ్ కలర్ లో వస్తే కనుక ఎర్రర్ అని అర్థం. ఎర్రర్ వచ్చినట్టు అనమాట, అంటే ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఒక్కొక్కసారి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ లో వస్తుంది, అవి వార్నింగ్ మెసేజ్ అంటారు. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. అటువంటిప్పుడు ఎంటర్ కొడితే ఆ వార్నింగ్ మెసేజ్ అనేది పోతుంది అనమాట. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ మనం ఎందుకు వచ్చింది ఏంటనేది జస్ట్ ఐడెంటిఫై చేసి ఉంటే కనుక బెటర్ మనం. ఓకే సో ఇట్లా మనం 3 డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. ఇంకా ఏముంది, ఇంకా చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇది అయిపోయింది, ఇది ఒకటి సేవ్ అయిపోయింది. తర్వాత డిఆర్ డాక్యుమెంట్ కూడా చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ కి సంబంధించింది. డిఆర్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయండి. /n OBA7 అంటే హోమ్ స్క్రీన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా మనం కాన్ఫిగరేషన్ పార్ట్ కి వచ్చేస్తాం. పొజిషన్ లోకి వెళ్ళి డిఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. ఓకే డిఆర్ డాక్యుమెంట్ తీసుకున్నారు. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశారు కదా, చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, డిఆర్ డాక్యుమెంట్ అనేది వచ్చింది. తర్వాత రివర్సల్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 21 వచ్చింది. రివర్సల్ డాక్యుమెంట్ డిఏ వచ్చింది. ఓకే కింద అన్ని సెలెక్ట్ అయిపోయినాయి. లాస్ట్ లో కూడా ఓకే లాస్ట్ 3 ఓకే ఫైన్, అలాగే ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. ఓకే ఫైన్. ఓకే చూసారా, మనకి డిఆర్ డాక్యుమెంట్ అనేది ఇలా ఉందన్నమాట. ఒకసారి సేవ్ చేయండి. బట్ ఆల్రెడీ డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. బట్ అయినా సరే చేసి చూడండి, మనం చేంజెస్ ఏం చేయలేదు. సో డేటా ఆల్రెడీ సేవ్డ్ అని వచ్చింది. సో అంటే మనకి కరెక్ట్ గా ఈ విధంగా తీసుకోవాలి. మీరు డిఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే కింద నేను ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేశానో ఇవన్నీ తీసుకోండి. తర్వాత నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చారా, కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత ప్లస్ సింబల్ కొట్టండి. ప్లస్ సింబల్ కొట్టిన తర్వాత మనం ఎక్కడి నుంచి తీసుకున్నప్పుడు మనం అంతకుముందు 1000 వరకు తీసుకున్నాం కదా. ఓకే 1001 నుంచి 1500 వరకు తీసుకోండి. 21 మన డాక్యుమెంట్ నెంబర్ 21 కాబట్టి 21 ఇచ్చామండి. 1001 నుంచి 1500 వరకు తీసుకోండి. ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి.
తీసుకున్నా సార్. సేవ్ చేసేయండి. ఓకే, చేంజెస్ అయిపోయినాయి, సేవ్ అయిపోయింది. కింద మనకు రైట్ సింబల్ వచ్చిందంటే మాత్రం సేవ్ అయిపోయినట్టే, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ లో. ఓకే, నెక్స్ట్ డీజెట్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, డీజెట్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, స్టార్ట్ చేయండి సార్. ఓకే, పొజిషన్కి వెళ్ళి డీజెట్ తీసుకోండి సార్, డీజెట్ డాక్యుమెంట్. ఓకే, డీజెట్ డాక్యుమెంట్ వచ్చింది, రైట్ క్లిక్ మీద క్లిక్ చేస్తాం, డీజెట్ మీద డబుల్ క్లిక్ చేయాలి ఇప్పుడు. ఓకే, డీజెట్ మీద డబుల్ క్లిక్ చేశారు, చేయగానే ఏమైంది, మీకు ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకి చూద్దాం ఏమేమి ఉంది. డీజెట్ వచ్చింది, 14 వచ్చింది కదా సార్, ఆ 14 చేంజ్ చేసి 15 తీసుకోండి. సార్ ఈ నెంబరింగ్ చేంజింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది రాదా? ఇబ్బంది ఏమి ఉండదండి. కొన్ని డెమో సర్వర్ లో కొన్ని చిన్న చిన్న ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి. మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా 14 కాదు 15 వస్తుంది డీజెట్ కి, అందుకని మనం చేంజ్ చేసుకుంటాం. ఓకేనా, ప్రాబ్లం ఏమి ఉండదు. నంబర్ రేంజ్ మీకు కావాలని మీ ఇష్టమైన విధంగా కూడా నంబర్ రేంజ్ అనేది మార్చుకోవచ్చు, నేను చెప్పినట్టు కాదు. ఇప్పుడు మీరు 01 ఇచ్చాము, సెకండ్ దానికి 02 కూడా ఇవ్వచ్చు, అట్లా కూడా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, తర్వాత కంట్రోల్ డేటాలోకి వచ్చి అసెట్ కూడా తీసుకోండి, అసెట్స్ కూడా తీసుకోండి. పైన 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 సారీ అక్కడ కాదండి, పైన అకౌంట్ టైప్ అలౌడ్ దగ్గర అసెట్స్ తీసుకున్నారు కదా, అసెట్స్ తీసుకున్నారు, కస్టమర్స్ తీసుకున్నారు కదా, లాస్ట్ 2 కూడా తీసుకోండి, వెండర్ వదిలేసి లాస్ట్ 2 కూడా తీసుకోండి. అది అక్కడ కదా, అది కరెక్ట్, అంతే అంతే. మెటీరియల్ తీసుకున్నారు కదా, మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. తర్వాత కింద కంట్రోల్ డేటాలోకి రండి. కంట్రోల్ డేటాలో ఓకే, నావిగేషన్ దాని కింద ఏముంది, ఇంటర్ కంపెనీ పోస్టల్ కూడా తీసుకోండి, అది కూడా తీసుకోండి. ఓకే, రైట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు అప్పుడు సేవ్ చేయండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది, సేవ్ చేసేయండి, కంటిన్యూ చేసేయండి. మీరు రిక్వెస్ట్ క్రియేట్ చేయడం అవసరం లేదు, ప్రతిసారి ఇబ్బంది ఎందుకు, కంటిన్యూ చేశారు. మనం కొత్తగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న దాని మీద కూడా చేయొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు, సేమ్ యాజ్ గా చేసేయండి. ఓకే, అయిపోయింది. తర్వాత నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి, నంబర్ రేంజ్ ఇవ్వాలి కాబట్టి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వల్ మీద క్లిక్ చేయండి. 1501 నుంచి తీసుకోండి, 1501 నుంచి ఒక్క నిమిషం చెప్తాను, 1501 నుంచి 2000 వరకు తీసుకోండి. తీసుకున్నా సార్, అయిపోయింది. సేవ్ చేయమంటారా? 2000 వరకు తీసుకున్నారా? తీసుకున్నాం. కనీసం ఉండండి, 1501 నుంచి 2000 వరకు తీసుకున్నారు కదా. ఓకే, ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ వరకు క్రియేట్ చేద్దాం, ఇదే కదా లాస్ట్ది. మళ్ళీ వెళ్ళండి, సేమ్ టీ కోడ్ అండి. మీరు ఎన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేసినా సేమ్ టీ కోడ్ వస్తుంది, మార్చాల్సిన అవసరమే లేదు మీరు. ఓకే, ఏ అనే డాక్యుమెంట్ తీసుకోండి, పొజిషన్ లోకి వెళ్ళి ఇక్కడ 01 వచ్చింది సార్. మరి వెయిట్ నేను చెప్తాను మీకు. ఏ అనేది వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారంటే 01 వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పని 16 తీసుకోండి, అసెట్ అకౌంటింగ్ 16 అనమాట. ఓకేనా, 16 తీసుకోవాలి. కింద అసెట్స్ ఏమొచ్చింది, రివర్సల్ డాక్యుమెంట్ ఏబి అని తీసుకోండి, ఏబి రావాలి దానికి, రివర్సల్ డాక్యుమెంట్. ఇక్కడ వేరే వస్తున్నాయి, మన చూడండి సార్. ఏబి సార్, ఏబి తీసుకోవాలి, ఏబి తీసుకున్నారు మీరు. ఓకే సార్, అకౌంటింగ్ డాక్యుమెంట్ సరిపోయిందా మీకు? క్లియర్గా వచ్చిందా? ఓకే, తీసుకోండి, ఏబి తీసుకోండి. ఇలాంటి కొన్ని గుర్తుపెట్టుకుని ఉండాలి, మనం మర్చిపోకూడదు. ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట, ఎక్కడ ఇది వస్తుంది. ఓకేనా, తర్వాత కింద అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్ అవన్నీ ఓకే.
ఇన్ ద నెగటివ్ పోస్టింగ్ పీరియడ్ ఇంటర్ కంపెనీ పోస్టింగ్. ఓకే, అవన్నీ క్లియర్ అవుట్. చూసారా, కంట్రోలింగ్ అకౌంట్ టైప్ అలౌడ్ దగ్గర చూడండి ఏమేమి తీసుకున్నాం అనేది, ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. కంట్రోల్ డేటాలా కూడా సేమ్, నేను మొత్తం 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నాను, అవన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేయండి సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది, సేవ్ చేయండి. కంప్లీట్ సార్. సేవ్ అయిపోయిందా? ఓకే, సేవ్ అయిపోయింది. ఎసెట్ అకౌంట్, ఎసెట్ పోస్టింగ్ క్లియర్ ఉందంట. ఓకే, రైట్. తర్వాత మీరు నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్స్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశారు కదా, దీనికి ఎంత ఇచ్చాం? 16 మనం ఇచ్చింది 16. ఓకే, 16 ఇచ్చాం. తర్వాత మీరు అక్కడ ఎంత లాస్ట్ లో ఎంత తీసుకున్నాము? 2000 అండి తీసుకున్నాం. 2000 వరకు తీసుకున్నాం సార్. 2001 నుంచి 3000 తీసేసుకోండి, ఉంటాయి ఉన్నానేమండి ఏమైంది. టూ 1 నుంచి 3000 వరకు ఇచ్చేయండి. ఈ నంబర్ రేంజ్ అనేది మనం వేరే కంపెనీ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది తర్వాత చెప్తాను, అది మనకు అవసరం లేదు. బట్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ సరిపోతుంది. వేరే కంపెనీస్ నుంచి కూడా మనం నంబర్ రేంజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేవ్ చేయండి. సో అయిపోయింది. మనం ఏం చేసాం? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. చాలా సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఏం చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి, ఆ విండో ఓపెన్ చేసి అది ఇమేజ్ చూపించండి. మీకు ఎందుకంటే ఇమేజ్ చూపిస్తున్నాను, మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు, సారీ ఇది కాదు మనం చేసింది, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ అన్నాడు. OBA7 చేసాం మనం. అంటే డాక్యుమెంట్ టైప్ అంటే మనం OBA7 టైప్ చేయగానే ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది, దానికి కావాల్సిన నేమ్స్, నెంబర్స్ అవన్నీ ఇచ్చామన్నమాట ఫస్ట్ OBA7 లో. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అన్నాడు, ఇది కూడా కంప్లీట్ చేసేసాం మనం. FBN1 క్రియేట్ చేయండి ఫస్ట్. ఓపెన్ చేయండి, OBA7 క్రియేట్ చేయండి ఫస్ట్. OBA7 క్రియేట్ చేయండి ఫస్ట్, చెప్తాను, టైప్ చేయండి OBA7/n OBA7. చూసారా, పొజిషన్ లోకి వెళ్ళి ఏదైనా డాక్యుమెంట్ తీసుకోండి, డాక్యుమెంట్ తీసుకోండి చెప్తాను. తీసుకుంటారా? తీసుకుని కంటిన్యూ చేయండి, డౌట్లు చేయండి. సో చూసా, ఎస్ఏ డాక్యుమెంట్ అనమాట. మనం ఇక్కడ చేంజెస్ అయ్యి చేసుకుని సేవ్ చేసామంటే ఏంటి? OBA7 లోకి వెళ్ళి డాక్యుమెంట్ క్రియేట్ చేసాం అనేది. తర్వాత ఏంటి? నెంబర్ రేంజ్ ఇచ్చాం, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసాం తర్వాత, అంటే అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అనమాట. అక్కడ చూపించండి ఒకసారి, ఈ నెంబర్ రేంజ్ మీద క్లిక్ చేసాం, అదేంటంటే నెక్స్ట్ కాన్ఫిగరేషన్. అవసరం లేదు, అది ఇమేజ్ చూపించండి సార్. OBA7 అనేది జస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి అనమాట. ఇమేజ్ లో చూడండి, నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అన్నాడు. ఆ నంబర్ రేంజ్ కి FBN1 అనే టీ కోడ్ వాడతాం, మనం వాడకుండా డైరెక్ట్ గా క్లిక్ చేసాం. అర్థమైందా మీకు? ఒకవేళ మీకు అర్థం కాకపోతే పని చేయండి సార్, మీరు కమాండింగ్ బార్ లో /n FBN1 అని ఇవ్వండి, డైరెక్ట్ గా ఈ ఆప్షన్ వస్తుంది మనకి. ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళి ఇవ్వండి, అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది మనకి. బ్యాక్ వెళ్ళండి, /n నుంచి టీ కోడ్ ఇవ్వండి, FBN1. చూసారు, అక్కడికి వచ్చాము మనం, డైరెక్ట్ గా నెంబర్ రేంజ్ దగ్గరికి వచ్చేసాం. అంటే అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ వచ్చింది మనకి. అర్థమైందా మీకు? అంటే మనం ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ లో 2 టీ కోడ్లు చేసేసాం ఒకేసారి. అంటే ఫస్ట్ ఏమో డాక్యుమెంట్ క్రియేట్ చేసాము, OBA7 లోకి వెళ్ళి FBN1 లోకి వెళ్ళి నెంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం, ఒకే దాంట్లో అయిపోయింది. అంటే 8th కాన్ఫిగరేషన్ 9th కాన్ఫిగరేషన్ చేసేసాం మనం. అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు సార్. 9th కాన్ఫిగరేషన్ చెప్పలేదు అనుకోవద్దు. 9th కాన్ఫిగరేషన్ ఏంటంటే FBN1 అంటే డాక్యుమెంట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అనమాట. ఇక్కడికి వచ్చి కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వల్ మీద క్లిక్ చేస్తే నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దేనికి ఏది చేసామనేది తెలియకుండా ఇబ్బంది పడతారని ఒకేసారి కంటిన్యూ చేసేస్తాను మీకు. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది చూడండి సార్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అన్నాడు. అంటే టాలరెన్స్ గ్రూప్, అసలు ఏంటి టాలరెన్స్ గ్రూప్ అనేది మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేద్దాము. కాన్ఫిగరేషన్ అనేది OBA4 లోకి వెళ్ళండి సార్.
/n OB A7 A4 OB A4 లోకి వెళ్ళండి. నివ్ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. నివ్ ఎంట్రీస్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే, చూసారు ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అయింది. ఏంటి? టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి తయారు చేయాలి. మీరు ఇంతకుముందు ఏమైనా కాన్ఫిగరేషన్ చేశారండి మీ సిస్టమ్ లో? లేదు సార్, నేను చేయలేదు కదా. ఓకే, అయితే ఒక పని చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటండి? రామా. RA ఇవ్వండి, TG అనివ్వండి. TG చూడండి. RA అంటే రామా అనేది ఆయన కంపెనీ, TG అంటే టాలరెన్స్ గ్రూప్ అన్నమాట. అంటే టాలరెన్స్ గ్రూప్ ని ఆయన కంపెనీ కోసం ఒక టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, కంపెనీ కోడ్ ఇవ్వండి సార్. కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రామా మోటార్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఎంటర్ కొడితే కొట్టండి, క్లిక్ తీసుకున్నప్పుడు ఎంటర్ కొట్టండి ఒకసారి. ఎంటర్ కొడితే పక్కన నేమ్ చూసారా? నేమ్ వచ్చింది. పక్కనే రామమోహన్ టెక్నాలజీస్ అని వచ్చింది, హైదరాబాద్ అని వచ్చింది. ఇండియన్ కరెన్సీని కూడా క్యాచ్ చేసింది ఆటోమేటిక్ గా. ఇట్లా క్యాచ్ అవ్వాలి మనకి. అప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు ఇంతకుముందు పర్ఫెక్ట్ గా చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం రాకుండా కరెక్ట్ గా వచ్చింది. తర్వాత కింద అమౌంట్ పర్ డాక్యుమెంట్ అన్నాడు. ఓకే, అక్కడ మొత్తం 9 9s ఇవ్వండి. 9 ఇవ్వండి. కింద కాలంలో కూడా సేమ్ అలాగే 9 9s ఇవ్వండి. కింద పర్సంటేజ్ దగ్గర 5 ఇవ్వండి. తర్వాత చూడండి, మళ్ళీ కింద కూడా ఇంకోటి ఉంది, పర్సంటేజ్ ఇస్తున్నాయి చూడండి. కిందకి రండి, కింద కూడా పర్సంటేజ్ ఉంది. అక్కడ 5 ఇవ్వండి. అమౌంట్ సార్ ఓన్లీ 5 ఇవ్వండి. పైన ఒక 5, కింద ఒక 5 ఇవ్వండి చెప్తాను. కింద కూడా ఒక 5 ఇవ్వండి. ఓకే, ఇంకా 4 బాక్సెస్ ఉన్నాయి కదా బ్యాలెన్సెస్. అక్కడ అన్నిటిలో కూడా 100 ఇవ్వండి. అమౌంట్ ఏంటండి? రౌండ్ ఫిగర్ చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 ఇచ్చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టండి. చూసారా ఎలా మారిపోయిందో? సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన తర్వాత ఇది ఎందుకు చేసేమి ఏంటనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎంటర్ కొట్టారు, ఇలా వచ్చేసింది మొత్తం. ఇప్పుడు సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూ చేసేయండి. చూసారా, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. సో ఇది ఎందుకు క్రియేట్ చేశానంటే, ఇప్పుడు రామమోహన్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఒక ఆథరైజేషన్ గా ఒక లిమిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను. నేను ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే నాకు లిమిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 2 లక్షలుగా ఉంటుంది. అదే రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో పని చేస్తున్నారు అనుకున్నారు. సో ఆయనకి ఒక ₹10,00,000 వరకు 20 లక్షల వరకు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటటువంటి క్యాపబిలిటీని ఇస్తారు కంపెనీ వాళ్ళు. అంటే వాళ్ళకి లిమిట్ అనమాట. అలాగే ఈ లిమిట్ కంట్రోల్ చేయడానికి ఒక హెడ్ ఉంటారనమాట. దాన్నే టాలరెన్స్ గ్రూప్ అంటారు. ఈ టాలరెన్స్ గ్రూప్ ఏమంటారంటే, టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. అర్థమైందా? అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది, ఎంతవరకు డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరు. అమర్నాథ్ ఆయన జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనకు ఒక 2 లక్షల వరకు లిమిట్ ఇస్తారు. ఇంకొక ఆయన అంతకుముందు 1 year నుంచి పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి 5 లక్షల వరకు ఉండొచ్చు. మోహన్ గారు 10 years నుంచి పని చేస్తున్నారు కాబట్టి ఆయనకి 10 లక్షల వరకు ఉండొచ్చు. ఇట్లా లిమిట్ అనేది ఇవ్వటానికి కోసం ఒక సపరేట్ గా ఒక గ్రూప్ అనేది ఉంటుంది. దాన్ని టాలరెన్స్ గ్రూప్ అంటారు. సరే, ఇప్పుడు రామమోహన్ టెక్నాలజీస్ అనే దానికి RATG అనేది ఒక టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేశాం. ఆ టాలరెన్స్ గ్రూప్ కు మాత్రం అన్లిమిటెడ్ గా ఇచ్చాం. ఎందుకంటే వీళ్ళ ద్వారా మొత్తం కూడా ఎవరికి ఎంత ఇవ్వాలనేది మనం గ్రూప్ అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది అందుకే అంటారు టాలరెన్స్ గ్రూప్ ఇది నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. టాలరెన్స్ గ్రూప్ చెప్పమంటారు. ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న కూడా అడుగుతారు. మీ టాలరెన్స్ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పమంటే ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. క్లియర్ కదా? ఓకే, ఇట్లా లిమిట్ అనేది సెట్ చేయడం కోసం ఈ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత చూడండి, మనం ఆయన టాలరెన్స్ గ్రూప్ ఒక నేమ్ ఇచ్చాము, తర్వాత కంపెనీ కోడ్ ఇచ్చాము, తర్వాత కంట్రీ కూడా ఆటోమేటిక్ గా తీసేసుకుంది. తర్వాత అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నాడు, అంటే మనకు పర్మిషన్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ ఇచ్చేసాం, మెయిన్ హెడ్ కాబట్టి వీళ్ళే గ్రూప్ కి మొత్తం అన్లిమిటెడ్ అమౌంట్ ఇచ్చేసాం. కోట్లల్లో ఉంటుంది ఇది. కింద కూడా ఇచ్చేసాం.
క్యాష్ డిస్కౌంట్స్ పర్ లైన్ ఐటమ్ అన్నాడు. చూడండి, ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకుని 5% ఇచ్చాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా బిల్ పే చేయడానికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను, నా మొత్తం మీకు నేను 10 లక్షలు ఇవ్వాలి, బట్ నా దగ్గర ఒక 500 రూపీస్ లేవన్నమాట. లేనప్పుడు కూడా ఈ క్యాష్ డిస్కౌంట్స్ రూపంలో మనం వాళ్ళకి చేయొచ్చు అనమాట. ఆ బిల్ అనేది 10 లక్షలు తీసేస్తే 5 లక్షలు డిస్కౌంట్ ఇచ్చినట్టు మనం రాసుకోవచ్చు. లేదు నా దగ్గర డబ్బు లేదు, నేను అడిగాను 5%, నాకు 3% కావాలి సార్ అన్నాను. 3% కూడా ఇవ్వచ్చు డిస్కౌంట్. అంటే 5% వరకు మాక్సిమం మనం డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చు అనమాట ఎవరికైనా సరే. 5% ఆర్ 5 రూపీస్ డిపెండ్స్ అనమాట. కాదు నేను 6 రూపీస్ ఇస్తానంటే సిస్టమ్ తీసుకోదు, ఎందుకంటే మనకి 5% వరకు మనం ఇచ్చాం కాబట్టి. నా దగ్గర 500 తక్కువ ఉన్నాయంటే మాత్రం మీరు అలౌ చేయొచ్చు, 200 తక్కువ ఉన్నాయని అలౌ చేయొచ్చు, బిల్ చేసి డిస్కౌంట్ కింద రాసుకోవచ్చు. కాదు ఎక్కువ అమౌంట్ అంతకన్నా ఎక్కువ అమౌంట్ అంటే 6 రూపాయలు కానీ 7 రూపాయలు కానీ ఎక్కువ, లేకపోతే 600 కానీ 700 కానీ డిస్కౌంట్ అడిగితే, లేకపోతే 6% ఆర్ 7% డిస్కౌంట్ అడిగితే తీసుకోవచ్చు. చూడండి, పేమెంట్ పర్మిటెడ్ డిఫరెన్సెస్ అన్నాడు. కర్సర్ పెట్టండి సార్ ఒకసారి అక్కడ. చూడండి, పేమెంట్ పర్మిటెడ్ డిస్కౌంట్ అన్నాడు. అంటే చూడు, 100 రూపాయలకు ఒక 5% వరకు అలౌ చేస్తుంది. రూపాయి తగ్గినా పర్లేదు, 2 రూపాయలు తగ్గినా పర్వాలేదు, 3 రూపాయలు తగ్గినా పర్వాలేదు, 5 రూపాయలు తగ్గినా పర్వాలేదు అనమాట. ఇదంతా కూడా పర్మిటెడ్ డిఫరెన్సెస్ అన్నమాట. ఇదంతా కూడా 6 రూపీస్ అలా ఉందనుకోండి, సిస్టమ్ తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. అంటే ఈ డిఫరెన్సెస్ అమౌంట్ ఉన్నా కూడా మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయొచ్చు, డిస్కౌంట్ కింద ఇవ్వచ్చు అనమాట. దానికోసం ఈ పేమెంట్ పర్మిటెడ్ డిఫరెన్సెస్ అన్నాడు, పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అన్నాడు. సో ఈ విధంగా టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అన్నమాట. నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంకా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నేను అవి ఇస్తాను మీకు. మీరు ఆ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ప్రశ్నలు అన్ని చదివితే కనుక 100% ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. 74 క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. మీరు అవన్నీ చదివితే 100% మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది అనమాట టాలరెన్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మనం సేవ్ చేసాము, డేటా అంతా కూడా సేవ్ అయిపోయింది. ఈ విధంగా నంబర్స్ అనేది ఇవ్వాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత టాలరెన్స్ గ్రూప్ అనేది చేసేస్తారు మీరు. సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే కనుక టాలరెన్స్ గ్రూప్ పైన గ్రూప్ ఇవ్వద్దు, కింద కంపెనీ కోడ్ ఇవ్వండి అంతే. పైన చూపించండి సార్ ఒకసారి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే కనుక టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వద్దు, ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి సేవ్ చేయాలి. రెండోసారి ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయకూడదు, ఒక్కసారే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక కంపెనీ ఒకటే ఉంటుంది టాలరెన్స్ గ్రూప్, సెకండ్ టైం 2-3 గ్రూప్లనే ఉండవు. కాబట్టి టాలరెన్స్ గ్రూప్ అనేది ఒక్కసారి క్రియేట్ చేయాలి. అర్థమైందండి మోహన్ గారు? టాలరెన్స్ గ్రూప్ అనేది ఫస్ట్ టైమే క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్ నేమ్ అనేది ఫస్ట్ టైమే ఇవ్వాలి, సెకండ్ టైం ఇవ్వకూడదు. మీరు ఆల్రెడీ ఇప్పుడు క్రియేట్ చేశారు కాబట్టి రెండోసారి క్రియేట్ చేస్తే గ్రూప్ అనేది ఇవ్వకుండా కంపెనీ కోడ్, కరెన్సీ, మిగతా కింద ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ఆ గ్రూప్ నేమ్ మాత్రం ఇవ్వద్దండి రెండోసారి. ఓకేనా? అంటే అది ఎంటీ వదిలేయాలి సార్ అట్లా? ఎంటీ వదిలేయాలి, కరెక్ట్, ఎగ్జాక్ట్ గా. మీరు రెండోది క్రియేట్ చేశారనుకో ఎర్రర్స్ వస్తాయి మళ్ళీ. ఒక కంపెనీకి ఒకటే ఉండాలి, ఒక సర్వర్కి ఒకటే అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేశారు కదా, రెండోది మాత్రం క్రియేట్ చేయండి, ఒకటే క్రియేట్ చేయండి. రెండోది క్రియేట్ చేస్తే ఎర్రర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయిపోయింది. తర్వాత ఇంకోటి నెక్స్ట్ టీ కోడ్ చూడండి. నెక్స్ట్ టీ కోడ్ ఇంకోటి ఏమన్నా 11th డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద జిఎల్ అకౌంట్స్ అన్నాడు. అంటే మనం ఎంప్లాయీస్ క్రియేట్ చేసాం కదా, జిఎల్ అకౌంట్ కూడా టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. కానీ మనం ఇంతవరకు జిఎల్ఏ క్రియేట్ చేయలేదు కాబట్టి టాలరెన్స్ గ్రూప్ అనేది ఇప్పుడు క్రియేట్ చేయలేము. ఇది తర్వాత చేద్దాం. మనం జిఎల్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయొచ్చు ఇది. ఓకేనా? ఇది చేసినా చేయకపోయినా మనకు అంతగా ఎఫెక్ట్ ఉండదు. బట్ జిఎల్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఓబిఏఓలోకి వెళ్ళి మనకి ఒక్కొక్కసారి జిఎల్ కి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయమని అడుగుతుంది. సో అది చేయాల్సి ఉంటుంది. అది చాలా సింపుల్, ఓన్లీ ఒక విండో ఓపెన్ అవుతుంది. నివెంట్లోకి వెళ్ళిపోయి ఆ విండో సంబంధించిన ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేసామో అది కూడా సేమ్ అలాగే చేయటం, డిఫరెన్స్ ఏం ఉండదు. సో మనం జిఎల్ క్రియేట్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించింది ఏమి మనం చేయట్లేదు. తర్వాత ఎస్ఎన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 లోకి వెళ్ళండి. ఓకే సార్. /n OB57
సో ఇప్పుడు న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. సార్ ఆల్రెడీ ఇది మనం ఇంతకుముందు క్రియేట్ చేసింది అది. ఇది మీరు చేశారు అది? నేనైతే చేయలేదు. అది ఆల్రెడీ అంతకుముందు చేసిన వాళ్ళే, మనమే కాదు. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. ఇలా అదే నేను చేయలేదు, చూపిస్తున్నా. ఓకే పోన్లే, పర్లేదు, వదిలేండి. అది మీరు నేమ్ ఇచ్చారు కదా, తర్వాత టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇవ్వండి. RMTG మనం చేసింది. అవును సార్. ఇవ్వండి టీజీ. టైప్ చేయండి ఒకసారి వస్తుంది, కింద కూడా వస్తుంది. వచ్చింది కదా, అది ఇవ్వండి. సో చూసారు, ఇది టాలరెన్స్ గ్రూప్ అన్నమాట. ఈ టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటంటే, టాలరెన్స్ గ్రూప్ అనేది ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన వెంటనే మీకు ఏంటంటే డాక్యుమెంట్ పోస్ట్ చేశారనుకోండి, పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వవు. ఎందుకంటే మీ యూజర్, మీ కంపెనీ వాళ్ళు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఈ యూజర్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత అది టాలరెన్స్ గ్రూప్ లో ఇవ్వాలి, ఇస్తేనే మీ డాక్యుమెంట్లు పోస్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ లో ఏం చేసామంటే, ఈ టాలరెన్స్ గ్రూప్ లో వచ్చి మనం మీ యూజర్ ఐడి ఇచ్చాము, తర్వాత మీ టాలరెన్స్ గ్రూప్ ఇచ్చాము, టాలరెన్స్ గ్రూప్ కి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి సార్. ఇప్పుడు మోహన్ గారు. సరే, యాక్చువల్ యూజర్ నేమ్ స్మాల్ లెటర్స్ ఉంటుంది, క్యాపిటల్ నో ప్రాబ్లం. స్మాల్ ఇవ్వండి, ఎలా ఉంటే అలా ఇవ్వండి. చూడండి, గుర్తుపెట్టి టాలరెన్స్ గ్రూప్ సేవ్ చేసింది. ఈ టాలరెన్స్ గ్రూప్ అంటే అసలు ఏంటంటే, మీకు టాలరెన్స్ గ్రూప్ అనేది ఏంటి, ఒక్క నిమిషం. కానీ క్యాపిటల్ వచ్చేస్తుంది, మనం స్మాల్ కొట్టాం. పర్లేదు, నో ఇష్యూ, వదిలేండి. క్యాపిటల్ వస్తే క్యాచ్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా, అంటే మీరు క్యాపిటల్ ఇచ్చినా అది స్మాల్ ఇచ్చినా క్యాపిటల్ కిందే తీసుకుంటుంది, బట్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అనే కాన్ఫిగరేషన్ చేసాం, OB57 అనమాట. అంటే ఏం చేసాం, మన యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని టాలరెన్స్ గ్రూప్ ఇంతకు ముందు క్రియేట్ చేసాం కదా, దానికి అసైన్ చేసాం అనమాట. ఇక్కడ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం డాక్యుమెంట్, ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా జాయిన్ అయిన ఏ ఎంప్లాయ్ అయినా సరే వాళ్ళ యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేయాలి, చేస్తేనే డాక్యుమెంట్లు అనేవి పోస్ట్ చేస్తారు, లేకపోతే పోస్ట్ చేయలేరు అనమాట. ఓకేనా. సో ఇది కూడా అయిపోయింది. క్లియర్ కదా, డౌట్ ఏమైనా ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, చిన్న కాల్ వస్తుంది, 1 minute.
హలో సార్. మోహన్ గారు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసామంటే కొత్తగా ఎవరన్నా ఎంప్లాయీ జాయిన్ అయి ఉంటే కనుక ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి యూజర్ ఐడి అనేది ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేస్తేనే మనకి డాక్యుమెంట్లు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని ఏమంటారంటే దీన్ని ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. కాబట్టి మనం ఈ టాలరెన్స్ గ్రూప్ ని ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. కాబట్టి మనం టాలరెన్స్ గ్రూప్ నుంచి ఆథరైజేషన్ ఇవ్వాలంటే ఈ విధంగా ఎంప్లాయీ యొక్క యూజర్ ఐడి అనేది మనం టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో చూడండి, లాస్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఒకటి. ఓకే, లాస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ ఆర్ కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అన్నాడు. OBY6 లోకి వెళ్ళండి ఒకసారి. ఈ OBY6 అనేది ఈ OBY6 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ కాదు, ఇదేమి మనం టీ కోడ్ కాదు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ పొజిషన్కి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇంతవరకు చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ఏమేం చేసామో ఏంటి అనేది ఒక్కొక్కసారి మర్చిపోతాం, మనకు కొన్ని తెలియదు, గుర్తుండవు. అవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. వచ్చింది కదా మీ కంపెనీ కోడ్, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ సెలక్షన్ అవసరం లేదు సార్, డబుల్ క్లిక్ చేసేయండి. చూసారా మనం ఇంతవరకు ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాము, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసాము, గ్లోబల్ సెట్టింగ్స్ చేసాము. వీటన్నిటిలో ఏం చేసాము మనం చూడండి, కంపెనీ కోడ్ అని వచ్చింది ఫస్ట్ పైన. కంపెనీ కోడ్ వచ్చింది, పైన చూపించండి. కంపెనీ కోడ్ వచ్చింది, దాని పేరు వచ్చింది రామమోహన్ టెక్నాలజీస్ అనేది వచ్చింది, హైదరాబాద్ అనేది వచ్చింది, కంట్రీ వచ్చేసింది, కరెన్సీ కూడా వచ్చేసింది INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని వచ్చింది. కంపెనీ కింద కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైనా వచ్చింది, కిందకి రండి సార్. కంపెనీ అని చూడండి, RAMAAM అని వచ్చింది కంపెనీ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసిన వచ్చింది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ PP అనేది క్రియేట్ చేశారు సార్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చింది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చింది, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అందుకే దీన్ని కంపెనీ గ్లోబల్ డేటా అంటారు. ఈ కాన్ఫిగరేషన్ కంపెనీ గ్లోబల్ డేటా అంటే గ్లోబల్ అంటే మొత్తం అన్నమాట. ఒక కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ కంపెనీ గ్లోబల్ డేటాలో చూడొచ్చు అనమాట. సో అది అందువల్ల ఈ టీ కోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. అది సో ఆల్మోస్ట్ మనం గ్లోబల్ సెట్టింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రేపటి నుంచి వేరే కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకేనా? చెప్పండి, ఇంకా మన డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? మిగతా వాళ్ళు అన్నిట్లోకి వచ్చే మన డౌట్స్ చెప్పండి. చెప్పండి సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, 299 కి పెట్టారు కదా మెటీరియల్ ఒకటి యూట్యూబ్ లో. అదే ఇచ్చేది మీ అందరికి. అది మాకు ఇస్తారా సార్, లేదంటే 299 పే చేసి అది ఫ్రీగానే ఇస్తానమ్మా, దానికి ఏం మళ్ళీ మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఓకే సార్, అదే గ్రూప్ లో పెట్టండి సార్, మేము డైలీ. అది అప్పుడే వద్దు, మీరు అప్పుడే పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కొంచెం టైం పడుతుంది. ఓకేనా? మీరు ఇంకా కొన్ని నేర్చుకున్న తర్వాత ఇస్తాను మీకు. ఓకే సార్. అదే నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ సెట్టింగ్ అయిపోయింది కదా సార్, ఇప్పుడు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కదా నెక్స్ట్ స్టార్ట్ చేసేది. అవి టాపిక్స్ పెడతారా సార్? ఇప్పుడు టాపిక్స్ మీకు ఫస్ట్ మీరు ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఏ రోజు టాపిక్స్ ఆ రోజు మీకు ఇమేజ్ లో చూపించి చేయిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ కంప్లీట్ చేసేయండి ఫస్ట్. మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి గ్లోబల్ సెట్టింగ్స్ వరకు నేర్చుకున్నారు కదా, అవన్నీ కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే మనకేంటంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయటం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరైనా చేసేస్తారు. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. కానీ ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకుని చేయాలి. అప్పుడే మీకు నాలెడ్జ్ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను టీ కోడ్స్ అన్ని ఇచ్చేసుకుంటూ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఒక 10 to 20 days లో SAP మొత్తం అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ఎందుకు నేను ఇంత టెస్ట్ తీసుకుని చెప్తున్నానంటే ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా బయట నేర్చుకుంటే చెప్తూ వెళ్ళిపోతారు, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. అందువల్ల ఏమవుతుంది, మీరు అర్థం చేసుకోవడానికి అది 3-4 months 4-5 నెలలు పడుతుంది, 6 months కూడా పడుతుంది. సో అందువల్ల ఏ కాన్ఫిగరేషన్ దేనికి వాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నేనేదో బాగా చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పాను కాదు, ఎవరైనా బాగానే చెప్తారు. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఎందుకు ట్రస్ట్ తీసుకుని చెప్తున్నానంటే చేసే కాన్ఫిగరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటే మీకు నాలెడ్జ్ అనేది చాలా తొందరగా క్యాచ్ చేయగలరు ఈజీగా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మనం 21 కాన్ఫిగరేషన్ చేసాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ కలిపి. అర్థం అవ్వలేదు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అర్థం అవ్వకపోతే వీడియో చూడండి, 2-3 అర్థమైంది సార్లు సార్, చూడండి. అర్థమైంది సార్. అది ఎందుకంటే మనం చాలా స్లోగా వెళ్తున్నాం, చెప్పేది క్లారిటీగా చెప్తున్నాను. బట్ అట్లానే మీకు మాక్సిమం 40 days లో కంప్లీట్ చేసేస్తాను. 40 days కూడా పట్టదు, 30 days లో అయిపోతుంది మనం మొత్తం. మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, జిఎల్ అకౌంట్స్, ఓకే. తర్వాత చూద్దాం, లిస్ట్ ఉన్నది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, జిఎల్ కాన్ఫిగరేషన్స్, తర్వాత డాక్యుమెంట్ పోస్టింగ్స్ ఉంటుంది, టేబుల్ డిస్ప్లేస్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్సెస్, ఏపీపీ, డన్నింగ్, ఇట్లా కొన్ని ఆల్మోస్ట్ మనం ఒక 20 days లో కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఏం లేదు, 20 మాక్సిమం 30 days అండి. 30 days లో ఎస్ఏబి మొత్తం కంప్లీట్ చేయొచ్చు. సేమ్ ఇలాగే చెప్తాను, ఇలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమయ్యే విధంగా స్లోగా చెప్తాను, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. 100% సక్సెస్ అవ్వచ్చు అనమాట. చెప్పండి సార్. ఇప్పుడు డేటా సేవ్ చేసాం కదా సార్, ఇప్పుడు మళ్ళీ దానిలో ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ మోడ్ టీ కోడ్స్ కూడా ఉంటాయా సార్? ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి, FSW కూడా వెళ్ళండి సార్, చూపిద్దాం మన వాళ్ళకి. డాక్యుమెంట్ మీరేం క్రియేట్ చేయలేదు కదా, మర్చిపోయాను. మీరేం క్రియేట్ చేయలేదు కదా? చేయలేదు. ఏదన్నా ఒక టీ కోడ్ లోకి వెళ్ళండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదన్నా ఒక టీ కోడ్ లోకి వెళ్ళారనుకో, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పని చేద్దాం, మీకు అక్కడ ఏంటంటే ఒక పెన్సిల్ సింబల్ ఉంటుందండి ప్రతి దానికి కూడా చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మామూలుగా చేంజ్ చేయడానికి పెన్సిల్ సింబల్ ఉంటుంది ప్రతి చోట, కొన్ని కనిపిస్తుంటాయి. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని చేంజ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. కొన్ని చేంజ్ చేయలేము. ఇప్పుడు మీకు జిఎల్ అకౌంట్ లో మనకి లైన్ ఐటమ్ డిస్ప్లే అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. దాని మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఒక ఆర్డర్ లో మనం చూసుకోవడానికి అనమాట. ఆ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది క్లిక్ చేసి కాన్ఫిగరేషన్ చేయాలి. సో మీరు క్లిక్ చేయకుండా కాన్ఫిగరేషన్ చేసేసారు అనుకోండి, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, బట్ కాకపోతే మళ్ళీ డిస్ప్లే అవ్వదు, మనం చూడలేము అనమాట. అందుకే లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేయాలని చెప్తాను అక్కడ నేను. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ చేయలేదు, ఫస్ట్ క్లిక్ చేయకుండా చేశారు, డాక్యుమెంట్ పోస్ట్ చేసేసారు, అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీరు చూడాలనుకోండి, ఆ క్లిక్ మార్క్ తీసేస్తే కూడా కనపడవు. అంటే డాక్యుమెంట్ మీద పాయింట్ మీద క్లిక్ చేసింది నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈ రోజు మార్చారు, సో ఈ రోజు నుంచి ఈ రోజు మార్చారు కాబట్టి నెక్స్ట్ చేసే డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి, కానీ ప్రీవియస్ గా చేసినవి కనపడవు. ఎందుకు కనపడవు అంటే మీరు ఆప్షన్ మీద అలా పెట్టి కాన్ఫిగరేషన్ చేశారు కాబట్టి కనపడవు, అంతే. అది సిస్టమ్ అలాగే తీసుకుంటుంది. కనపడాలంటే అవి మళ్ళీ మనం చూడాలనుకుంటే కనుక ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చూడాలి. లైన్ ఐటమ్ మీద క్లిక్ చేయడం మర్చిపోయాము అయినా సరే చూడాలనుకుంటే కనుక మళ్ళీ అబాపర్ దగ్గరికి వెళ్ళాలి. SAP లో అబాప్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, తెలుసు కదా మీకు? అది ఒక సపరేట్ అన్నమాట. అబాప్ అనేది FI లాగా అదొక సపరేట్ మాడ్యూల్ అది SAP లో. మళ్ళీ ఆ అబాపర్ దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని కూర్చోబెట్టుకుని, సార్ ఇట్లా మర్చిపోయాను, మాకు ఆ డాక్యుమెంట్స్ అన్ని చూడాలి సార్, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, మేనేజ్మెంట్ ప్రెజర్ ఉందంటే మళ్ళీ ఆయన కూర్చొని ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు, కోడింగ్ లాంగ్వేజ్, పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది దానికి. ఆ ప్రోగ్రామ్ అంతా రన్ చేస్తే తప్ప మనకు కనపడవు. అట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. బట్ మనం ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా, కంగారు పడకుండా స్లోగా ఓపెన్ చేసి ప్రతి విండో కూడా ప్రతిదీ కేర్ఫుల్ గా చేసామా లేదని 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనం సేవ్ చేయాలి, ఏదైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి చాలా పేషెన్సీ ఉండాలి ఈ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఒక విండో ఓపెన్ చేసామంటే దానికి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా కరెక్ట్ గా చేసామా చేయలేదా, ఏమన్నా మర్చిపోయామా, తప్పుగా చేసామా, కరెక్ట్ గా చేసామా లేదా అనేది ప్రతిదీ క్లారిటీ తెచ్చుకుని పర్ఫెక్ట్ గా చేసాము అనుకున్న తర్వాత మాత్రమే మనం దాన్ని సేవ్ చేయాలి, ఏదైనా సరే. ఓకేనా? ఓకే, ఇంకెవరు ఉన్నారా? డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? నమస్కారం. ఓకే, గ్రూప్ లో ఒక 1 or 2 ఎవరో ఒకళ్ళు ఉన్నారు, అమౌంట్ పే చేయలేదు నాకు. అదే నేమ్ చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు, గ్రూప్ మొత్తం అందరిలో ఉన్నారు కాబట్టి. ఎవరన్నా 1 person ఉన్నారు మార్నింగ్ బ్యాచ్ లో, పే చేయని వాళ్ళు ఉంటే అమౌంట్ అనేది పే చేయండి. 1 person ఉన్నారు ఎవరో, కానీ అది నేమ్ నేను చెప్పట్లేదు ఎందుకంటే గ్రూప్ లో ఉన్నారు కదా, బాగోదని.
సో నేమ్ అనేది చెప్పండి, కంప్లీట్ చేసేయండి. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి క్లాస్ మనం స్టార్ట్ చేసి? 5th క్లాస్ ఇది. ఫిఫ్త్ క్లాస్ అలే మీకు. మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఒకటే కదా, 5th క్లాస్. సరే, ఓకే, ఫైన్. ఓకే, రేపు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ రియల్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, బాయ్. ఆ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఈ రోజు.